ఈ ఒక్క వీడియో వాల్యూ 12 మార్క్స్, అక్షరాల 12 మార్కులు, అంతకు మించి కూడా ఒక్కొక్కసారి 2 మార్క్స్ 3 మార్క్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో మనం 4 మార్క్స్ కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అది ఎట్లా అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 8 మార్క్స్ అంటే 24 మార్క్స్ పార్ట్ 1, నౌ పార్ట్ 2 నియర్లీ 12 మార్క్స్. డోంట్ మిస్ దిస్ వీడియో. రే డయాగ్రామ్స్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 12 ఏ 12 క్వశ్చన్స్. ఏ ఫిజిక్స్ డయాగ్రామ్ ఉంటుంది, బి కెమిస్ట్రీ డయాగ్రామ్ ఉంటుంది. ఏలో తప్పనిసరిగా లైట్ నుంచి రే డయాగ్రామ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రే డయాగ్రామ్స్ కాన్వెక్స్ లెన్స్ 6 కేసెస్ ఉంటాయి ఇక్కడ. అలానే కాన్కేవ్ లెన్స్ 2 కేసెస్ ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్ 6 కేసెస్ ఉంటాయి. కాన్వెక్స్ మిర్రర్ 2 కేసెస్. ఇది ఇక్కడ 6 డయాగ్రామ్స్. ఇక్కడ ఓన్లీ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇది ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ కేస్ 1. దెన్ ఆబ్జెక్ట్ ఇది బియాండ్ సి. వీటికి మీరు క్యారెక్టరిస్టిక్స్ కూడా రాయాలి, మర్చిపోవద్దు. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ బియాండ్ సి, ఇక్కడ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఎట్ ఫోకస్, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, పాయింట్ సైజ్. ఇవి రిఫ్రాక్టెడ్ రేస్. డైరెక్ట్గా రిఫ్రాక్టెడ్ రేస్ మీట్ అయితే అది రియల్ ఇమేజ్. డైరెక్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రేస్ మీట్స్ forms image, that is real image. All real images are inverted images. Now here object beyond C means beyond 2f. Then image formation takes place between f1 and f2 and 2f2. Image between f2 and f2. Again same, direct intersection of refracted rays, real and inverted. The size of the image is diminished. Okay, ఈ 2 cases. ఇంకా 4 cases చూద్దాం. Object at 2f1, image at 2f2, size remains same, real and inverted image. Next, object between f1 and 2f1, image beyond 2f2, size enlarged, and real and inverted image. 4 cases. Now object at f1, image at infinity, real and inverted, highly enlarged. And last case, ఇక్కడ మాత్రమే మనకి వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ బిట్వీన్ O and F, ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్రాక్టెడ్ రే పాసెస్ త్రూ ద ఫోకస్. సెకండ్ రూల్, ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ఆప్టిక్స్ అంట. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇవి 2 రేసు డైవర్జెంట్. ఇలా కానీ ప్యారలల్గా ఉంటే డయాగ్రామ్ రాంగ్ అవుతుంది. ఇక్కడ డైవర్జ్ అవ్వాలి. ఇవి ఎక్స్టెండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్ట్రైట్ లైన్లోనే ఎక్స్టెండ్ చేయాలి. డాటెడ్ లైన్స్లో ఎక్స్టెండ్ చేయాలి. డాటెడ్ లైన్స్లో ఎక్స్టెండ్ చేస్తే ఒక చోట మీట్ అవుతాయి. ఎక్స్టెండెడ్ రేస్ మీట్స్ ఎట్ ఏ పాయింట్ ఫార్మ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్. ఈ 6 కేసెస్ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్, రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ స్పెరికల్ మిర్రర్. ఇక్కడ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ తప్పనిసరిగా మెన్షన్ చేయటం మంచిది. ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, ఇది ఏబి అనేది హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. డాటెడ్ లైన్స్ దేన్ని మెన్షన్ చేస్తున్నాయి అంటే మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ ఇన్ఫినిటీ నుంచి లైట్ రేస్ వస్తున్నట్టు. నౌ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ ఫోకస్. ఇన్సిడెంట్ రే ప్యారలల్, డైరెక్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్, మిర్రర్ కాబట్టి రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ అట్ ఫోకస్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ పాయింట్స్. సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇది సి, బియాండ్ సి
image formation between F and C, real and inverted, point size image. So here same object at a C, image also at a C, same size, real and inverted image. Then object between F and C, this is F and this is C, object between F and C, image beyond C, C pakkana. This is enlarged image or magnified image. Characteristics, object between F and C, image beyond C, real and inverted, enlarged image. Yes, inko two cases and same object at F, image formation at infinity, inverted image, real image, highly enlarged image. ఇక్కడ object between P and F, image behind the mirror. ఇందాక లెన్స్కి వచ్చేసరికి సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎన్లార్జ్డ్ ఇమేజ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. రూల్స్ వచ్చేసరికి తప్పనిసరిగా ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ ద ఫోకస్, ఫస్ట్ రూల్. మిగతా కేసుల్లో ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్, రిఫ్లెక్టెడ్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆ రూల్స్ మాత్రం మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఈ 12 డయాగ్రామ్స్లో తప్పనిసరిగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయండి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ నుంచి. యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఇవి లేబులింగ్ జస్ట్ వాటర్ లాగా ఎలా డ్రా చేయండి. వాటర్ అంటే ఇక్కడ యాక్చువల్గా యాసిడ్ తీసుకుంటాము, బల్బు గ్లో అవుతుంది. ఈ లేబులింగ్ పార్ట్స్ తప్పనిసరిగా చేయండి. ఇది ఒకటి చాలా 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 ఇంపార్టెంట్. ఒకసారి యాసిడ్స్ బేసెస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ యాసిడ్స్ బేసెస్ నుంచి. ఏంటంటే రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూట్ యాసిడ్స్ ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్. సో రియాక్షన్ ఆఫ్ జింక్ మెటల్స్ విత్ యాసిడ్స్, ఇదొకటి ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ కూడా ఒకసారి ఇంపార్టెంట్. పాసింగ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. కాల్షియం హైడ్రాక్సైడ్, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది టెస్ట్ ట్యూబ్. ఇక్కడ సోడియం కార్బోనేట్, ఒక్కొక్కసారి ఇక్కడ సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాడండి. ఏదైనా అంతే. డయాగ్రాము సేమ్. యాసిడ్స్ బేసెస్ నుంచి ఇవి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇది యాక్చువల్గా మెటల్స్ నాన్ మెటల్స్లో నుంచి డయాగ్రామ్ అండి. యాక్షన్ ఆఫ్ స్టీమ్ విత్ మెటల్. ఇక్కడ మనం అనుకున్నట్లు యాక్చువల్లీ ఎస్ఐ క్వశ్చన్ కానీ మనకి యాసిడ్స్ బేసిస్ నుంచి ఇస్తే డయాగ్రాము మెటల్స్ నాన్ మెటల్స్ నుంచి ఇస్తారు. ఎస్ఐ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ అంటే 17th Bలో మనకి క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ కానీ మెటల్స్ నాన్ మెటల్స్ నుంచి ఇచ్చినట్లయితే డయాగ్రాము యాసిడ్ బేసెస్ నుంచి ఇవ్వటానికి ఆస్కారం ఉంది. అందువల్ల మనం డయాగ్రామ్స్ 2 ప్రాక్టీస్ చేయటం మంచిది. సో ఫిజిక్స్ పార్ట్లో వచ్చేసరికి లైట్ రే డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం మెయిన్ ప్రియారిటీ మాట్లాడుతున్నాం. ఎందుకైనా మంచిది కాన్కేవ్ లెన్సు, అట్ ది సేమ్ టైము కాన్వెక్స్ మిర్రర్ కూడా ప్రాక్టీస్ చేయటం మంచిది. సో ఎందుకైనా మంచిది మెటల్స్ నాన్ మెటల్స్లో ఈ డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేయటం మంచిది. రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అని చెప్పేసి ఒక లాస్ట్లో ఉంటుంది డయాగ్రామ్. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు అక్కడే సాల్ట్ సొల్యూషన్ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. ఇది కూడా చూపిస్తాను ఒకసారి, లాస్ట్లో చూద్దాం. అది డయాగ్రామ్స్ ఇవి మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఉంటే చాలు. అంటే 4 మార్క్స్ డయాగ్రామ్ ఈజీగా డ్రా చేయవచ్చు. ఇప్పుడు 4 మార్క్స్లో 13th క్వశ్చను 14th క్వశ్చను 13th క్వశ్చను 14th క్వశ్చను ఎలా ఉంటాయో చూద్దాం. చాలా ఈజీ. సో ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. పోయినసారి కూడా రిఫైన్లో ఇచ్చారు, అంతకుముందు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. డ్రా ఎ స్కీమాటిక్ డయాగ్రామ్ విచ్ కన్సిస్ట్ ఏ బ్యాటరీ ఆఫ్ 3 cells ఆఫ్ 2 volt ఈచ్. అంటే 3 cells ఎలా కలిపాడు, ఒక్కొక్కటి 2 volts అంట. జనరల్గా బ్యాటరీ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 3 cells యాజ్ పర్ ద క్వశ్చన్.
అందువల్ల ఇక్కడ మీరు రాసేటప్పుడు ఎట్లా రాస్తారు అంటే 2 + 2 + 2, అందువల్ల 6 volts అని మెన్షన్ చేయాలి. అండ్ 5 ohms, 8 ohms, 12 ohms రెసిస్టర్ ఇవి ఎలా కనెక్ట్ చేసాడంట? సిరీస్ 3 resistors are connected in series. 2 marks క్వశ్చన్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో 5 ohms, 6 ohms, 12 ohms సిరీస్లో కనెక్ట్ చేయాలంట. దెన్ 6 volt బ్యాటరీ కూడా సిరీస్, అంటే బ్యాటరీకి అంటున్నాం కాబట్టి కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఇక్కడ యారో మార్క్ కూడా జాగ్రత్తగా డ్రా చేయాలండి. ఎలక్ట్రిసిటీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్. ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి? ఇట్లా 1 2 3. సో హియర్ 3 resistors are connected in parallel. Remaining circuit remains same. Remaining circuit as it is remains same. Okay na? So here this is the direction of current like this. 5 ohms, 8 ohms and 12 ohms. ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి అండి. లాస్ట్ టైం కూడా అడిగారు, మళ్ళీ అడగటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ప్యారలల్ అడుగుతారేమో, ఒకసారి ప్రాక్టీస్ చేయటం మంచిది. సో 4 మార్క్స్ క్వశ్చన్లో వెరీ ఇంపార్టెంట్ 12th క్వశ్చన్ లైట్ చాప్టర్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 12th క్వశ్చన్ కానీ 13th క్వశ్చన్ కానీ. ఒకటి ఇక్కడ ఏంటంటే ఈ టేబుల్స్ చాలా ఈజీ, చాలా కేర్ఫుల్గా వినండి. ఏంటంటే ఇక్కడ మెటీరియల్ మీడియం ఎయిర్, ఐస్, రూబీ అండ్ వన్ మోర్ మెటీరియల్ బెంజిన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ 1.0003, 1.31, 1.71, 1.50. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి. అసలు ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = ఫార్ములా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా మనకి ఉంటుంది. ఒకసారి చెప్తాను, ఫార్ములా ప్లాన్ చేయండి, జాగ్రత్తగా నేర్చుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = 1 C/V. n = C/V. Refractive index n = this is n = C/V. ఓకే, ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = C/V. ఇక్కడ C అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. C వాల్యూ కాన్స్టెంట్ which is equal to C value ఇక్కడ రాస్తున్నాను చూడండి. C = 3 × 10⁸ meter/second. 3 × 10⁸ meter/second. ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ ఏమంటున్నాడు అంటే which material light travels fast. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ n వాల్యూస్ ఇచ్చాడు, కానీ వాడు అక్కడ వాళ్ళు ఏమడుతున్నారంటే V వాల్యూ అడుగుతున్నారు. V వాల్యూ అంటే లైట్ ఫాస్ట్గా దేంట్లో వెళుతుంది. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 4 వాల్యూస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ దేనికి ఉంది? ఎయిర్. అంటే ఇక్కడ లైట్ దేంట్లో ఫాస్ట్గా వెళ్తుందంటే ఎయిర్. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. ఇక్కడ n = C/V. V అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n వాల్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. అంటే n వాల్యూ పెరిగితే V వాల్యూ తగ్గుతుంది, n వాల్యూ తగ్గితే V వాల్యూ పెరుగుతుంది. సో నెక్స్ట్, ఇన్ విచ్ మెటీరియల్ ద స్పీడ్ ఆఫ్ లైట్ లీస్ట్. తక్కువ స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉండాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమి ఉండాలి? ఎక్కువ ఉండాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యాజ్ పర్ డేటా రూబీ 1.71. సో రూబీ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడుగుతున్నాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కోమంటున్నాడు. యాక్చువల్గా n = C/V కదా ఫార్ములా, n = C/V. ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోమంటున్నాడు? V కనుక్కోమంటున్నాడు అండి. V =
C/n. C వాల్యూ ఏమని చెప్పాము, 3 × 10⁸ బై 3 × 10⁸ బై n వాల్యూ ఎంత, 1.0003. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1.0003 అనేది అప్రాక్సిమేట్గా 1 అంటే 3 × 10⁸/1 ఎంత అవుతుంది, 3 × 10⁸. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 3 × 10⁸ మీటర్/సెకండ్. డోంట్ కన్ఫ్యూజ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఫాస్ట్గా ఎయిర్, స్పీడ్ ఆఫ్ లైట్ లీస్ట్ రూబీ. What is the speed of light in air? 3 × 10⁸ meter/second. Now calculate the speed of light in benzene. Speed of light ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, 3 × 10⁸ meter/second inverse. meter/second inverse అన్న meter/second అన్న ఒకటే. ఇది అలా సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను చూడండి. క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్. సో బెంజిన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. మనం ఏం కనుక్కోవాలి, B = ఫార్ములా C/n. సో C వాల్యూ ఎంత, 3 × 10⁸ బై 1.5. చాలా జాగ్రత్త చూడండి, 3 × 10⁸ బై 1.5. ఇక్కడ సింపుల్గా ఇక్కడే క్యాన్సిల్ చేసేసేయండి. ఇది 1.5, ఇక్కడేమో 3. 1.5 అంటే 1.5 కదా, 1.5 1 టైం, 1.5 2 times 3. So simply 2 × 10⁸. 2 × 10⁸ ఆన్సర్. యూనిట్స్ మర్చిపోవద్దు. 2 × 10⁸ meter/second. ఇక్కడ దీనికి ఆన్సర్ ఇక్కడ స్పేస్ లేదు, నేను కొంచెం ఇక్కడ రాస్తున్నాను. 2 × 10⁸ meter/second. ఇక్కడ దీనికి ఎట్లా రాయండి, V = C/n and 3 × 10⁸ by 1.5, then 1.5 1 time, 1.5 2 times, then 2 × 10⁸. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సేమ్ టేబుల్ బేస్ చేసుకుని వేరే క్వశ్చన్ అడుగుతున్నాడు. విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉన్నట్టు. స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉండాలి అంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉండాలి. అంటే ఎయిర్. ఆన్సర్ వచ్చేసరికి ఎయిర్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉండాలి. స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉండాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువ ఉండాలి. దట్ ఈస్ రూబీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్? ఇప్పుడు మాట్లాడుతున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = C/V ఫార్ములా. దీనికి ఇంకో స్టేట్మెంట్ లాగా ఎలా రాస్తారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. అలా యూనిట్స్ రాయండి, స్టేట్మెంట్ రాయండి. దెన్ వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? SI యూనిట్ అంటే దీనికి యూనిట్స్ ఏమి ఉండవు, నో యూనిట్స్. నెక్స్ట్, arrange the above material media in ascending order అంటే increasing order with respect to speed of light తో కంపేర్ చేస్తూ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమంటున్నాడు. ఏ మెటీరియల్ అంటే ఫస్ట్ తక్కువ ఉండాలి, తర్వాత గ్రాడ్యువల్గా అలా పెరుగుతూ ఉండాలి. అంటే ఫస్ట్ తక్కువ ఉండాలి అంటే స్పీడ్ ఆఫ్ లైట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండాలి అంటే ఫస్ట్ రూబీ, నెక్స్ట్ బెంజీను, నెక్స్ట్ ఐస్. ఇక్కడ నేను స్పెల్లింగ్స్ జస్ట్ 3 letters రాస్తాను. బెంజీను, నెక్స్ట్ ఐస్, నెక్స్ట్ ఎయిర్. దిస్ ఈజ్ ద increasing order. So ruby, benzene, ice, air. Okay. So next question చూడండి. Following diagrams shows refraction of light in 2 cases. Answer the questions given below based on the diagrams given. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ ఇచ్చాడు, అవి ఎలానో చూద్దాం. డయాగ్రామ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి డయాగ్రాము. ఇక్కడ కేస్ 1, ఇది కేస్ 2.
కేస్ 1లో ఇది మీడియం బి, ఇది మీడియం ఏ. ఇక్కడ లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? మీడియం బి నుంచి మీడియం కేలోకి. దీన్ని అసలు యాక్చువల్గా ఇలా వెళ్ళాలి. ఇది నార్మల్ వైపు బెండ్ అయిందంటే వెన్ ఏ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ మీడియం బి టు మీడియం ఏ, ద రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ టువార్డ్స్ నార్మల్. టువార్డ్స్ నార్మల్ అంటే ఇది డెన్సర్ మీడియము, ఇదేమో రేరర్ మీడియము. అంటే కేస్ 1లో బి అనేది రేరర్, ఇక్కడ ఏ అనేది డెన్సర్. ఇక్కడ కొంచెం చూద్దాం. కేస్ 2లో రే ఆఫ్ లైట్ మూవింగ్ ఫ్రమ్ బి టు సి, బి టు సి, బి నుంచి సికి వెళ్తుంది. బి నుంచి సికి వెళుతుంటే ఇక్కడ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అవే ఫ్రమ్ ద నార్మల్ అంటే బి అనేది ఇక్కడ డెన్సర్ మీడియము, సి అనేది రేరర్ మీడియము. ఇక్కడ రెండు కేసుల్లో బి అనేది డెన్సర్ మీడియమే. సారీ ఇక్కడ బి అనేది ఇక్కడ కేస్ 1లో రేరర్ మీడియము, కేస్ 2లో డెన్సర్ మీడియం. ఏ అనేది కేస్ 1లో డెన్సర్ మీడియము, సి అనేది కేస్ 2లో రేరర్ మీడియం. దీన్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అర్థం చేసుకోండి. క్వశ్చన్ చూద్దాం. విచ్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్? ఈ మూడింట్లో రేరర్ ఏది అంటున్నాడు. చాలా జాగ్రత్తగా చూడాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీడియం బి రేరర్, ఇక్కడ మీడియం బి డెన్సర్. అర్థమైందా? ఇక్కడ మీడియం ఏ డెన్సర్. సో టోటల్గా ఓన్లీ సి. సో ఈ ఏబిసిలో ఏది రేరర్ మీడియం అయ్యా అంటే సి. సో విచ్ మీడియం ఆప్టికల్లీ డెన్సర్? ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటే, సో ఇక్కడ డెన్సర్ మీడియం అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెన్సర్ మీడియం? ఇక్కడ బి వచ్చేసరికి ఫస్ట్ కేసులో రేరర్ మీడియం, సెకండ్ కేసులో డెన్సర్ మీడియం. సో బి అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇక ఓన్లీ ద ఆప్షన్ ఏ ఈజ్ ద డెన్సర్ మీడియం. నౌ అరేంజ్ ఏబిసి ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ పెరుగుతూ వెళ్ళాలి. స్పీడ్ ఆఫ్ లైట్ పెరుగుతూ వెళ్ళాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతూ ఉండాలి. ఒకసారి చూద్దాం అది ఎలా. సో రేరర్ మీడియం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ కదా, డెన్సర్ మీడియం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ కదా. సో ఏ నెక్స్ట్ బి నెక్స్ట్ సి, అంతే. సో దిస్ ఈజ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఏ ఈజ్ లెస్ దాన్ బి ఈజ్ లెస్ దాన్ సి. అంటే అన్నింటిలో కంటే ఎక్కువ దేంట్లో ఉంది? సిలో ఎక్కువ ఉంది. ఇప్పుడు వాటి నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. జస్ట్ దీనికి రివర్స్, సిబిఏ. ఎందుకు? వాడు ఏమంటున్నాడు? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్, ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇంక్రీజింగ్, దీనికి రివర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఏబిసి సిబిఏ. డోంట్ కన్ఫ్యూజ్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇది చాలా ఈజీ టేబుల్. ఫిల్ ద టేబుల్ following which is related to concave mirror. Now object at infinity, where is the image at focus? Highly diminished or point size. Nature వచ్చేసరికి రియల్ అండ్ ఇన్వర్టెడ్, రెండు రాయండి, ఎందుకైనా మంచిది. రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎట్ సి, సారీ ఇమేజ్ ఎట్ సి అయితే ఇమేజ్ ఆబ్జెక్ట్ కూడా ఎట్ సినే. ఆబ్జెక్ట్ ఎట్ సి, ఇమేజ్ ఆల్సో ఎట్ సి. ఆబ్జెక్ట్ ఎట్ సి, ఇమేజ్ ఆల్సో ఎట్ సి. సో ఆబ్జెక్ట్ ఎట్ సి, ఇమేజ్ ఆల్సో ఎట్ సి. పోతే సైజ్, సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సేమ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఇక్కడ రియల్ ఇన్వర్టెడ్ అంటే ఇక్కడ కూడా రియల్ ఇన్వర్టెడ్ రాసేసేయండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇమేజ్ బియాండ్ సి. బియాండ్, బిఈవైఓఎన్డి, బియాండ్ సి, బియాండ్ సి. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ బియాండ్ సి కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎన్లార్జ్, ఈఎన్ఎల్ఏఆర్
GEN large. ఇక్కడ at C same side really inverted. Object between FC and F beyond C enlarge really inverted. At F అయితే ఇమేజ్ వచ్చేసరికి ఇన్ఫినిటీ, ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఏం లేదు, ఫస్ట్ దానికి రివర్స్ అంతే. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఎట్ ఎఫ్ కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది ఎఫ్ అంటున్నాడు కాబట్టి దీనికి రివర్స్ రాయటం. అర్థమైంది కదా. నెక్స్ట్ హైలీ ఎన్లార్జ్డ్, ఇక్కడ కూడా ఇదే రియల్ అండ్ ఇన్వర్టెడ్. డిటోర్స్ పెడతాను, మీరు ఎగ్జామ్లో ఫుల్గా రాసేసేయండి. ఓకేనా. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. 4 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. వచ్చే లెన్స్ సింప్లీ ఇది కాన్వెక్స్ లెన్స్. ఎందుకు ఇలా ఉంది కాబట్టి. నెక్స్ట్ వేర్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇది 2F1 కదా, పక్కన ఉంది అంటే బియాండ్ 2F1, బియాండ్ 2F1. నెక్స్ట్ వేర్ ఇస్ ద ఇమేజ్ పొజిషన్, ఇది 2F2, ఇది F2, ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి బిట్వీన్ F2 and 2F2. సో ఇమేజ్ బిట్వీన్ F2 and 2F2, between F2 and 2F2. What is the nature of the image? Same, real and inverted. ఇక్కడ నేను కంప్లీట్గా రాయట్లేదు, మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాసుకోండి ప్రాక్టీస్ చేసేటప్పుడు. రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఇఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ 10 centimeters, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్? ఫోకల్ లెంత్ 10 అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత? ఫోకల్ లెంత్ 10 అంటున్నాడు, మనకు తెలుసు ఆల్రెడీ. R = 2F కదా. ఇప్పుడు 2 × F ఎంతమ్మా? 10. 2 × 10 20 యూనిట్స్ మర్చిపోవద్దు, సెంటీమీటర్స్. సో radius of curvature is 10 centimeters. Now what is the is magnification being less than 1 or greater than 1? ఇప్పుడు ఇది కదా, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ 2F1, ఇమేజ్ బిట్వీన్ F2 and 2F2. దిస్ ఈజ్ డిమినిష్డ్ అంటే లెస్ దాన్ 1, ఇక్కడ లెస్ దాన్ 1. Don't confuse. If height of the object 10 centimeters at a 2F1 దగ్గర height of the object 10 centimeters అంట. Now then what is the height of the image? అంటే ఆబ్జెక్ట్ at 2F1 అయితే ఇమేజ్ కూడా 2F2 దగ్గర ఫామ్ అవుతుంది. height of the object equal to height of the image. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ రియల్ ఇమేజ్ కాబట్టి ఎందుకైనా మంచిది మీరు క్లియర్గా -10 centimeters అని రాయండి. -10 centimeters. ఆన్సర్ ఈస్ -10 centimeters. If height of the object 10 centimeters at 2F1, then what is the height of the image? -10 centimeters. ఓకే, క్లియరా? సో ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే మెటీరియల్ మీడియము, స్పీడ్ ఆఫ్ లైట్ ఇచ్చారండి. ఎయిర్ 3 × 10⁸, వాటర్ 9/4ని ఇక్కడ మనం ఏం చేసుకోవాలి అంటే 9/4ని ఇక్కడ మార్చుకోవాలి మనం. 9/4 అంటే ఎంత అండి వాల్యూ? 4 1s 4 2s అంటే 2 point something. 2 point, జస్ట్ ఇది 2 point something అలా గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు అనేది నేను చెప్తాను చూడండి. ఇదేమో 2A, ఇదేమో 2 point something వస్తుంది. 4 2s 8, 1 ఉంటుంది కాబట్టి 10, 2.2 × 10⁸ అప్రాక్సిమేట్. ఇదేమో 2A. ఇక్కడ 5/4 అంటే 1 point something, 1 × 10⁸ అనుకోండి. ఇదేమో 2 × 10⁸, ఇదేమో 2.2, ఇదేమో 3. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇన్ విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్. ఇది స్పీడ్ ఆఫ్ లైట్ అని ఇచ్చారండి. ఇక్కడ ఫాస్టర్ మీన్స్ ఎయిర్. నౌ సో ఇన్ విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ స్లోయెస్ట్ అంటే ఇక్కడ 3, ఇదేమో 9/4ని మనం ఏమి రాసుకున్నామండి
2.2 ఇంటూ 10 పవర్ 8, ఇది 2 ఇంటూ 10 పవర్ 8, ఇది 1 పాయింట్ సంథింగ్ కాబట్టి ఇది తక్కువ అండి. ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, డైమండ్, డోంట్ కన్ఫ్యూజ్. నౌ సో విచ్ మెటీరియల్ మీడియం హ్యాస్ లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉండాలి. స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ అంటే ఎయిర్ స్పీడ్ ఆఫ్ లైట్. నౌ గ్రేటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీన్స్ speed of light is less, that is diamond, don't confuse. Now calculate the refractive index of benzene, speed of light 3 into 10 power, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఫార్ములా n = c/v. మనకేం కావాలన్నాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సింపుల్గా మాట్లాడుకున్నాము. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = c/v కదా, n = c/v. c value 3 into 10 power 8 by 3 into 10 power 8 by v. Speed of light in benzene ఎంత, 2 into 10 power 8, 2 into 10 power 8, 10 power 8, 10 power 8 cancel, then 3/2, 3/2 which is 2 ones 1.5. So 1.5 is the refractive index of the benzene. n = c/v. C value 3 into 10 power 8, 3 into 10 power 8 by 2 into 10 power 8, 10 power 8, 10 power 8 gets cancelled, then 3/2 means 1.5. So one more important, ఇక్కడ కూడా సేమ్ మెటీరియల్ మీడియం ఇచ్చారండి, ఐస్, ఎయిర్, ఇట్లా చాలా మీడియంస్ ఇచ్చారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ కూడా ఇచ్చారు. చూడండి చాలా జాగ్రత్తగా, ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ అంతా ఒకటేనండి. n = c/v, refractive index inversely proportional to speed of light. Now what happens to the speed of light when light is passing from water to rock salt? లైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంట, వాటర్ నుంచి రాక్ సాల్ట్కి వెళ్తుందా. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.31, రాక్ సాల్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఇది రేరర్ మీడియం అవుతుంది, ఇది డెన్సర్. అంటే లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రేరర్ టు డెన్సర్. సో స్పీడ్, వాట్ హ్యాపెన్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ డిక్రీజెస్ అండ్ రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ టువార్డ్స్ నార్మల్. ఇది రాసుకోండి, స్పీడ్ ఆఫ్ లైట్ decreases and refracted ray bends towards normal. Next question, whether the refracted ray bends towards normal or away from the normal when light travels from benzene to air. బెంజిన్ నుంచి ఎయిర్కి వెళ్తుంటే రిఫ్రాక్టెడ్ రే ఏమంటున్నారు, టువార్డ్స్ నార్మలా అవే ఫ్రమ్ ద నార్మల్ అడుగుతున్నారు. బెంజిన్ అనేది డెన్సర్ మీడియం అండ్ ఎయిర్ అనేది రేరర్ మీడియం. డెన్సర్ టు రేరర్, అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే, దెన్ refractive index of diamond 2.42. వాట్ ఈస్ ద మీనింగ్? ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇది సింపుల్గా రాసుకోవచ్చు. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ vacuum బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ ఈక్వల్ టు 2.42. ఐఎమ్ రిపీటింగ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ vacuum to the speed of light in diamond is equal to 2. ఇంకేం రాసుకోవచ్చు, 2.42 టైమ్స్ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తక్కువ. దేంతో కంపేర్ చేస్తే, వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తాం. ద స్పీడ్ ఆఫ్ లైట్ 2.42 టైమ్స్ లెస్ దాన్ కంపారిటివ్లీ వ్యాక్యూమ్. అది రాసుకోవచ్చు. లేదు మోర్ అని కూడా రాసుకోవచ్చు. ఎట్లా, ఇన్ వ్యాక్యూమ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ 2.42 టైమ్స్ మోర్ దెన్ డైమండ్. ఓకేనా, వీటిలో ఏదైనా రాసుకోవచ్చు. ఓకే,
Now, what is the reason the refractive index of kerosene more than refractive index of water? Because kerosene is a denser medium and water is a rarer medium. The speed of light in kerosene less than వాటర్ ఆ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఓకేనా, చాలా ఈజీ. ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా చూడండి. చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఇక్కడ ఫోకల్ లెంత్ ఇచ్చాడు అంటే హాఫ్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఆర్ ఈక్వల్ టు 2f కదా, ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం. ఆర్ ఈక్వల్ టు 2f. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఫోకల్ లెంత్ ఇచ్చారు అండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోమంటున్నాడు. ట్వైస్ కదా, సో 24. వెరీ ఈజీ. నెక్స్ట్ ఇక్కడ 24 ఇచ్చారండి, ఇక్కడ ఆర్ కనుక్కోమంటున్నారు. ఫోకల్ లెంత్ అంటే 48. దెన్ ఇప్పుడు దీని నుంచి ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, r/2 కదా. హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్. హాఫ్ ఆఫ్ ద నౌ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 12, దెన్ focal length is 7.5. Then radius of curvature 20, focal length 10. చాలా ఈజీ, చాలా ఈజీ. చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఇలా ఇచ్చినప్పుడు పొజిషన్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ అడుగుతున్నారండి. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బియాండ్ 2f1. సో ఇమేజ్ between this is beyond 2f1, between f2 and 2f2, between f2 and 2f2, between f2 and 2f2. ఇక్కడ రిలేటివ్ టు ద సైజ్ అడుగుతున్నాడు. ద సైజ్ ఇక్కడ బియాండ్ అంటున్నాడు కాబట్టి బిట్వీన్ వచ్చింది అంటే diminished image, రియల్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అట్ 2f2, ఇమేజ్ 2f2 అంటున్నారు. ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఎట్ 2f1, సేమ్ సైజ్, రియల్ ఇన్వర్టెడ్. రియల్ డిటోస్ ఇక్కడ నాకు రాయటానికి కుదరట్లేదు, కొంచెం కొత్త, అందువల్ల మీరు కొంచెం కరెక్ట్గా రాసుకోండి. రియల్ ఇన్వర్టెడ్ డిటోస్. నౌ బిట్వీన్, నాకు చెప్పాను కదా రివర్స్ అని. ఇమేజ్ బిట్వీన్ f1 and 2f1, ఆబ్జెక్ట్ బిట్వీన్ f1 and 2f1, ఇమేజ్ బియాండ్ 2f2, ఇమేజ్ బియాండ్ 2f2. కొంచెం రైటింగ్ కొంచెం కుదరట్లేదు నాకు. దీని మీద స్లైడర్ మీద ఒకసారి చూడుకోండి, జాగ్రత్తగా చెప్తున్నాను. బియాండ్ 2f2, ఇది డిమినిష్డ్. ఓకే, ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అండ్ ఇక్కడ కూడా సేమ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ ఇమేజ్ బిహైండ్ ద లెన్స్, బిహైండ్ ద లెన్స్. ఇక్కడ దీని సైజ్ వచ్చేసరికి ఎన్లార్జ్డ్ సైజ్ వస్తుంది. ఇది ఎన్లార్జ్డ్ సైజ్. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసరికి బిట్వీన్ f1 and o, between f1 and o. చాలా జాగ్రత్తగా చూసుకోండి. బిట్వీన్ f2 and 2f2, diminished, రియల్ అండ్ ఇన్వర్టెడ్, enlarged, beyond 2f2, between f1 and o. నౌ 4 మార్క్స్ యాసిడ్స్ బేసెస్లో చూద్దాము. ఇది ఆల్రెడీ డయాగ్రామ్స్ మనం చూసాము. యాసిడ్స్ ఇవన్నీ కూడా జింక్ రియాక్షన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవి తప్పనిసరిగా ప్రాక్టీస్. గివ్ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా, యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఇక్కడ ఇంకోటి కూడా యూజెస్ ఆఫ్ జిప్సమ్ కూడా ప్రాక్టీస్ చేయండి. దెన్ యూజెస్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ pH, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చదవండి. యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్,
యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, జిప్సమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, బ్లీచింగ్ పౌడర్. చాలా 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 ఇంపార్టెంట్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ మెటల్స్ నాన్ మెటల్స్ నుంచి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం కదా. రైట్ యూజెస్ ఆఫ్ మెటల్స్. సింపుల్గా మాట్లాడంటే కాపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ యూజ్డ్ జ్యువెలరీ పర్పస్. గోల్డ్ అండ్ ఐరన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్. అల్యూమినియం ఈజ్ యూజ్డ్ యుటెన్సిల్స్. ఇలా జనరల్గా రాసుకోవచ్చు అండి. నాన్ మెటల్ ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ రెస్పిరేషన్. నైట్రోజన్ చిప్స్ ప్యాకెట్స్లో యూజ్ చేస్తాము. క్లోరిన్ టు కిల్ ద జెమ్స్ ఇన్ వాటర్. ఇలా జనరల్గా రాసుకోవచ్చు. మీరు ఏమి హైడ్రోజన్ ఇంకొకటి అనుకున్నాక హైడ్రోజన్ బెలూన్స్లో యూజ్ చేస్తారు. ఇలా సింపుల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అవాయిడింగ్ కరోజన్, థర్మైట్ ప్రాసెస్ ఆల్రెడీ ఉంది కదా, కూడా ఒకసారి చూసుకోండి. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండ్ యూజెస్ డయాగ్రామ్స్. ఇవన్నీ ఫాలో అవ్వండి తప్పనిసరిగా. వీటిలో నుంచి వస్తే కొంచెం 40 మినిట్స్ ఎక్కువ వచ్చింది లెంగ్దీ వీడియో, ఏం కాదు, ఒక పీరియడ్ అంతేను. ఒకసారి స్టెప్ బై స్టెప్ చూసుకోండి. కొన్ని చోట్ల నా రైటింగ్ కొంచెం బాగాలేదు, ఏమనుకోవద్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియో పార్ట్ 3 కంప్లీట్ 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్. అది కూడా చాలా లెంగ్దీ వీడియో ఉండటానికి ఛాన్సెస్ ఉంటుంది, కానీ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్.